అంటే ఒక గోడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు. ఈ 2,23,00,000 రూపాయలు ఏదైతే ప్రాథమికంగా మేము నిర్ధారించాము ఈ రోజుకి, ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఎందుకుందని అంటున్నానంటే మొత్తం స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేశారు. అసలు ఒక లారీ వెయి బ్రిడ్జ్నే వీళ్ళు ట్యాంపర్ చేశారంటే మీరు ఊహించుకోవాలి ఏ విధంగా జరుగుతుందో కార్యక్రమం. ఖచ్చితంగా లాజికల్ కంక్లూజన్ ఉంటుంది ఈ కేసుకి. ప్రతి అడుగు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఏనాడు కూడా ఆ పొరపాటు చేయకుండా సహకరిస్తాం. ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ఈ పర్టికులర్ గోడౌన్లో ఈ విధంగా జరిగింది అని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. యాజమాన్యం ఎవరైనా అవ్వనండి, దాని వెనుక ఎవరైనా ఉండండి, కానీ అంతిమంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఖచ్చితంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకోండి. అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. నేను ఇందాక అన్నట్టు చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు. ఖచ్చితంగా మా పరిధిలో ఈ ప్రక్రియలో ఒక ప్రక్షాళన జరగాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఆ విధంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. మా శాఖకి, నాకు ఒక మంత్రిగా ఆ బలం కూడా వాళ్ళ ద్వారా నేను తీసుకోగలుగుతున్నాను. సో నిజాయితీగా పనిచేస్తాం. అది ఏ వెసలైనా అవనండి, ఏ పోర్ట్ అయినా అవనండి, ఏ కంటైనర్ అయినా అవనండి, ఏ లారీ అయినా అవనండి, ఎప్పుడైతే మీ దగ్గర పీడిఎస్ రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఇదివరలాగా 6A చట్టం వాడాం. ఇంకా రాబోయే రోజుల్లో మినిమం 6 months జైలు ఎవరైతే పీడిఎస్ స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం.